సినిమాతో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకొచ్చాడు. అయితే విడుదలైన మొదటి చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. ఇప్పుడు తల్లి పేరు తన పేరుతో జత చేసుకుని సాయి దుర్గ్ తేజ్ అని మార్చుకున్నాడు. ఈ 10 ఏళ్లలో జయాపజయాలను చవిచూసిన దుర్గ తేజ్ ఇప్పుడు ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీనిని హనుమాన్ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను గురువారం రామ్ చరణ్ తేజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దర్శకులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఐశ్వర్యలక్ష్మి నాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా ఆయన తాజా చిత్రం కూలీ నుండి ఓ పాట బీట్ను విడుదల చేశారు. కూలీ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జున సైతం ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ స్వరకర్త. రజనీకాంత్ బర్త్డేను పురస్కరించుకుని ఈ సినిమాలోని చికుటు చికుటు అనే పాటలో రజనీ స్టెప్స్ వేసే బీట్ను మ్యూజిక్తో మేకర్స్ విడుదల చేశారు. రజనీకాంత్ ఈ వయసులోనూ తనదైన మార్క్ స్టెప్స్తో అదరగొట్టారు. శృతి హాసన్, రెబా మోనికా జాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్న కూలీ సినిమాలో అమెరికాన్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ నటుడు సామాజిక సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ హీరోగా నటిస్తున్న సినిమా ఫతేహ్. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. జనవరి 10న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మూవీలోని ఫస్ట్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. ఫతేహ్ కర్ ఫతేహ్ అంటూ సాగే ఈ దేశభక్తి గీతం సినిమా థీమ్ ఏమిటో చెప్పకనే చెబుతోంది. మన్దీప్ ఖురానా సాహిత్యం అందించిన ఈ పాటను అర్జిత్ సింగ్ పాడారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కీలక పాత్రను పోషించింది. ఫతేహ్ మూవీని జీ స్టూడియోస్, శక్తిసాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సైబర్ మాఫియా అంతు తేల్చే నాయకుడి పాత్రను సోనూ సూద్ ఇందులో పోషించాడు. హాస్య చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ కొంతకాలంగా రూట్ మార్చాడు. అర్థవంతమైన చిత్రాలను చేస్తూ నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నాంది, ఉగ్రం వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ చేసిన నరేష్ తాజా చిత్రం బచ్చలమల్లి కూడా ఆ కేటగిరీకి చెందిందే. సుబ్బు మంగాదేవ్ డైరెక్షన్లో దీనిని రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ నెల 20న రాబోతున్న ఈ సినిమా నుండి మేకర్స్ థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. మరీ అంత కోపం అనే ఈ పాట హీరో అంతర్గత సంఘర్షణను, పశ్చాత్తాపాన్ని తెలిపేలా హార్ట్ టచింగ్గా ఉంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ పాటను పూర్ణాచారి రాశారు. సాయి విఘ్నేష్ పాడారు. అమృత్ అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరాం తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా డ్రింకర్ సాయి. బసవరాజు శ్రీనివాస్, లహరీధర్, ఇస్మాయిల్ షేక్ నిర్మిస్తున్న ఈ సినిమాను కిరణ్ తిరుమల శెట్టి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 27న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇందులోని డ్రింక్స్ 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 అనే పాటను విడుదల చేశారు. శ్రీవసంత్ స్వరాలు సమకూర్చగా దీనికి చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ పాడారు. దేవుడి పేర్లతో ఉండే వైన్ షాప్స్ పేర్లను ఉదహరిస్తూ సెటైరిక్గా రాసిన ఈ పాట కుర్రకారును ఆకట్టుకునేలా ఉంది. పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, కిర్రాక్ సీతార్, రీతూ చౌదరి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ ఆర్టిస్టులను రంగంలోకి దింపుతోంది యూనిట్. ప్రముఖ థాయ్ నటుడు వితయ్ పన్ శృంగార్, జపనీస్ నటుడు కుజికి కితామురా ఈ మూవీలో నటిస్తున్నట్లు సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ తెలియజేశారు. థాయ్ నటుడు వితయ వంటి గాడ్ ఫర్గివ్స్లో మెయిన్ విలన్గా నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇతన్ని థాయిలాండ్లో కున్పు అని పిలుస్తారట. ఇతను పవన్ ఓజీలో భాగమయ్యాడు. ఇక జపనీస్ నటుడు కుజికి కితామురా అయితే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాటిలో పేరెనికగనది కిల్ బిల్ ఫ్రాంచైజ్. ఇదే విషయాన్ని రవి కే చంద్రన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బ్యాంకాక్లో యూనిట్ కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ను చిత్రీకరిస్తోంది. పవన్ ఎప్పుడు ఈ షూట్లో జాయిన్ అయ్యేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చే జనవరి 14న పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తొలిపాట గోదారి గట్టు సాంగ్ సూపర్ హిట్ అయి చార్ట్ బస్టర్స్లో చోటు చేసుకుంది.
ఇప్పుడు వెంకటేష్ బర్త్డే సందర్భంగా సినిమా నుంచి మీనూ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది యూనిట్. నా లైఫ్లో ఉన్న ఆ ప్రేమ పేజీ అంటూ సాగే లిరిక్తో ఉన్న ఈ పాట ఫ్యామిలీ నేపథ్యంలో రావడంతో పాటు వెంకీ పోలీస్ యూనిఫామ్లో కనిపించడం ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడమే కాదు, పాటను ప్రణవి ఆచార్యతో కలిసి పాడారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. వచ్చే ఏడాది దసరాకి టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే బాలకృష్ణ, బోయిపాటి అఖండ 2తో పాటు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 రిలీజ్ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. తాజాగా ఆ రేసులోకి సాయి ధరమ్ తేజ్ సినిమా సంబరాల ఏటిగట్టు దూసుకువచ్చింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్తో అందరినీ ఆకట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుగ్గా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. దీంతో వచ్చే దసరాకి టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పటి నుంచే హిట్ ఎక్కనుంది. బాలకృష్ణ, బోయిపాటి 4వసారి కలిసి చేస్తున్న సినిమా అఖండ 2 ముందు 3 చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయాలను సాధించడంతో అఖండ తాండవంతో డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం ఖాయమనే అందరూ డిసైడ్ అయ్యారు. ఈ మూవీని 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ రెండూ కాకుండా కాంతారాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన రిషబ్ శెట్టితో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తీస్తున్న కాంతారా చాప్టర్ 1ని కూడా దసరాకే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. చాలా టైం ఉన్నందున దసరా రేసులో మరికొన్ని సినిమాలు కూడా జాయిన్ కావచ్చు. మరి అంతిమంగా దసరా విన్నర్గా నిలిచేదెవరో? నేషనల్ క్రష్ రష్మిక దూకుడు పెంచేస్తోంది. ఇటీవల పుష్ప 2తో హిట్ కొట్టిన రష్మిక త్వరలోనే గర్ల్ ఫ్రెండ్తో రానుంది. ఇక పుష్ప 2లో రష్మికకు నేషనల్ అవార్డు వస్తుందనే సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు. అదే ఊపులో బాలీవుడ్లోనూ బిజీ అవుతోంది రష్మిక. గత ఏడాది యానిమల్తో బంపర్ హిట్ కొట్టిన రష్మిక విక్కీ కౌశల్తో కలిసి నటించిన చావా రిలీజ్కి రెడీగా ఉంది. దీంతోపాటు ధనుష్తో నటించిన కుబేర సినిమా కూడా పూర్తయింది. సల్మాన్ ఖాన్తో నటిస్తున్న సికిందర్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా స్త్రీ 2 నిర్మాతలు మడ్డోక్ ఫిల్మ్స్ అధినేతలు తీస్తున్న థామా సినిమా షూటింగ్లో జాయిన్ అయింది రష్మిక. హారర్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాకి జోడీగా నటిస్తోంది. పుష్ప 2 సక్సెస్తో అమ్మడి పారితోషికం కూడా భారీగా పెరిగింది. సినిమాకు 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు వినికిడి. దక్షిణాది కంటే బాలీవుడ్లోనే బాగా బిజీ అవుతున్న రష్మిక తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండతో 3వసారి నటించబోతోంది. మరి రాబోయే సినిమాలతో రష్మిక ఇంకెన్ని విజయాలను అందుకుంటుందో చూడాలి. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం డాకు మహారాజ్. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై టైటిల్ గ్లింప్స్తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోయే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పవర్ఫుల్ ప్రోమో చూడగానే బాలకృష్ణకి మరోసారి అదిరిపోయే ట్యూన్ ఇచ్చేశాడని అర్థమవుతోంది. బాలయ్య ఫ్యాన్స్కి కావలసిన మాస్ బీట్ని అందిస్తున్నట్లు తేలింది. డేగ డేగ దేఖో అనే లిరిక్తో వచ్చిన డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట ప్రోమోతో మరింత హైప్ పెరిగింది. నకాష్ అజీజ్ పాడిన ఈ పాట చార్ట్ బస్టర్ ఖాయమనేలా ఉంది. తమన్ బీజీ గురించైతే చెప్పనవసరం లేదు. సంక్రాంతి కానుగ్గా జనవరి 12న రానున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్, చాందినీ చౌదరి కీలక పాత్రధారులు. ప్రోమోతోనే సోషల్ మీడియాను అల్లకల్లోలం చేస్తున్న ఈ ఫస్ట్ సింగిల్ మొత్తంగా 14వ తేదీన విడుదల కానుంది. సంక్రాంతికి 3 సినిమాలే వస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు వినవచ్చిన మాట. అయితే ఇప్పుడు సీన్ మారింది. రంగంలోకి మైత్రి దిగింది. మామూలుగా అయితే మైత్రి వారు అజిత్తో తీస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతికి రావాల్సింది. షూటింగ్లో జాప్యం వల్ల వర్క్ పూర్తి కాకపోవడంతో అది జరగలేదు. సంక్రాంతికి వచ్చే 3 సినిమాలతో దిల్ రాజుకు సంబంధం ఉంది. 2 సినిమాలను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు బాలయ్య సినిమాను పంపిణీ చేస్తున్నాడు. దాంతో సంక్రాంతి దిల్ రాజుదే అనుకుంటుండగా మైత్రి స్కెచ్ వేసింది. డిసెంబర్ 20న రిలీజ్ కావలసిన రాబిన్హుడ్ను పోస్ట్పోన్ చేసి ఇప్పుడు సంక్రాంతికి రంగంలోకి దింపుతోంది. ఓ విధంగా ఇది గ్యాంబ్లింగ్ అయినా రిస్క్ తీసుకుంటోంది మైత్రి సంస్థ. నితిన్, వెంకీ కుడుముల కాంబోకు తోడు శ్రీలీల హీరోయిన్ కావటం, పాటలకు మంచి స్పందన రావడంతో పోటీకి సై అంటోంది. జనవరి 13న రాబిన్హుడ్ను రిలీజ్ చేయబోతున్నారట. అయితే మూవీ కోసం బ్లాక్ చేసిన థియేటర్లో రాబిన్హుడ్ను దించబోతున్నారట. దానికి తోడు పుష్ప 2 రిలీజ్ చేసిన థియేటర్లు అప్పటికి కొన్ని ఫ్రీ అవుతాయి. దాంతో ధైర్యంగా ముందడుగు వేస్తోంది మైత్రి. మరి మైత్రి చేస్తున్న ఈ రిస్క్ వారికి సత్ఫలితాన్ని అందిస్తుందేమో చూడాలి.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో భారీ ఈవెంట్స్ను నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 మూవీ అతి తక్కువ రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ను వసూలు చేయడంతో సహజంగానే శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న శంకర్ గేమ్ చేంజర్తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న అంటే సినిమా విడుదలకు 20 రోజుల ముందే అమెరికాలో ప్రమోషన్స్ను మొదలు పెడుతున్నారు. అక్కడ జరిగే ఈవెంట్కు దర్శకుడు సుకుమార్ గెస్ట్గా హాజరవుతాడని తెలుస్తోంది. ఆయన కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇదే సమయంలో సినిమా విడుదలకు ముందు హైదరాబాద్లో నిర్వహించే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా రాజమౌళిని ఆహ్వానిస్తున్నారని సమాచారం. రామ్ చరణ్తో సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని రూపొందించగా రాజమౌళి మగధీర, RRR చిత్రాలను తెరకెక్కించారు. అత్యాచార ఆరోపణ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కంబ్యాక్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ అవార్డుకి ఎంపికై త్రుటిలో దానిని అందుకోవడం మిస్ అయి జానీ మాస్టర్ రెట్టింపు కసితో తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జానీ మాస్టర్ ప్రమేయం లేకుండా జరిగిపోయాయి. అవి న్యాయబద్ధంగా జరిగినవి కాదని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఇవాళ సూపర్ డూపర్ హిట్ అయిన పుష్ప 2లో ఓ పాటకు కొరియోగ్రఫీ అందించే ఛాన్స్ను కూడా జానీ మాస్టర్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారీ చిత్రంతో అతను కంబ్యాక్కు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే అది ఏ సినిమా అనేది కొద్ది రోజుల్లో రివీల్ కానుంది. ఇదే సమయంలో హిందీ సినిమా బేబీ జాన్కు సైతం జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చాడు. ఈ పాట ఇప్పుడు వీక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. రాణి ముఖర్జీతో ఎస్ రాజ్ ఫిల్మ్స్ తీసిన మర్దానీతో పాటు దాని సీక్వెల్ కూడా చక్కటి విజయాలను సాధించాయి. 2014లో విడుదలైన తొలి భాగం, 2019లో రిలీజ్ అయిన సీక్వెల్ రెండూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ కావడంతో మర్దానీ 2 రిలీజ్ అయిన డిసెంబర్ 13న మర్దానీ 3 మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది ఎస్ రాజ్ సంస్థ. ఈ ఫ్రాంచైజీలో రాణి ముఖర్జీ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీరాయ్ పాత్రలో నటించింది. ఇక మూడో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆరంభం కానుంది. మర్దానీ 3లో ముందు 2 భాగాలను మించి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని రాణి ముఖర్జీ చెబుతున్నారు. రైల్వే మ్యాన్ సిరీస్ ఫేమ్ ఆయుష్ గుప్తా మర్దానీ 3 స్క్రిప్ట్ను అందించారు. గతంలో బ్యాండ్ బాజా భారత్, గూండే, సుల్తాన్, జబ్ తక్ హై జాన్, టైగర్ 3 సినిమాకు అసిస్టెంట్గా పనిచేసిన అభిరాజ్ మినవాలా మర్దానీ 3కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న హృతిక్, NTR వార్ 2కి అయాన్ ముఖర్జీ వద్ద అభిరాజ్ అసోసియేట్గా పనిచేస్తున్నాడు. మరి తొలిసారి మెగా ఫోన్ పట్టబోతున్న అభిరాజ్కి మర్దానీ 3 ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ స్టార్ హీరో దర్శన్ కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో బెయిల్పై బయటకు వచ్చారు. ఆయనకు అప్పట్లో కోర్టు 6 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కోర్టు శుక్రవారం అతనితో పాటు అరెస్టైన మిగిలిన నిందితులకు బెయిల్ ఇచ్చింది. ఈ హత్య కేసులో దర్శన్ అనుచరులు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీష్, ప్రద్యూష్ రావు నిందితులుగా ఉన్నారు. వీరంతా డిసెంబర్ 16న జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ్తో సహా 15 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో విక్రమ్ నటించిన సినిమాల్లో పొన్నియిన్ సెల్వన్ మినహా ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తాజాగా వచ్చిన తంగ్లాన్ సైతం డిజాస్టర్గా నిలిచి నిర్మాతకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. సినిమా పూర్తయి రిలీజ్ కాకుండా ఆగిన ధ్రువ నక్షత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో విక్రమ్ ఆశలన్నీ రాబోయే వీర ధీర సూరన్ సెకండ్ పార్ట్ పైనే ఉన్నాయి. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్కి ముందే విక్రమ్ కొత్త చిత్రం అనౌన్స్ చేశారు. శివకార్తికేయన్తో మొడోన్నాస్ అశ్విన్ దర్శకత్వంలో మావీరన్ తీసిన శాంతి టాకీస్ ఈ సినిమాను నిర్మించనుంది. అరుణ్ విశ్వ నిర్మించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో విభిన్నమైన స్క్రిప్ట్తో తీయబోతున్నారట. మరి జనవరిలో రిలీజ్ కాబోయే వీర ధీర సూరంతో పాటు శాంతి టాకీస్ వారి సినిమాతో విక్రమ్ మళ్ళీ సక్సెస్ బాట పడతాడేమో చూడాలి. ధనుష్తో కోర్టులో పోరాడుతోంది నయనతార. ఆ కేసు విషయంలో జనవరి 8వ తేదీలోగా తన సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. ధనుష్ చర్యలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చిన నయనతార ధనుష్కి పిల్లనిచ్చిన మామ రజనీకాంత్ను మాత్రం తెగ పొగిడేసింది. 12వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని స్వీటెస్ట్ హ్యూమన్ అని కితాబిచ్చింది. ఇన్స్టాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్ అండ్ ఓన్లీ స్వీటెస్ట్ హ్యూమన్ అని ఆకాశానికెత్తేసింది. రజనీకాంత్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ
మీరు మాకు స్ఫూర్తినిస్తున్నారు. మీ పుట్టినరోజు లక్షలాది మందికి వేడుక. మీరు కోరుకున్నవన్నీ ఆ దేవుడు మీకు అందిస్తాడని రాసుకొచ్చింది. రజనీతో కలిసి చంద్రముఖి, కుచేలన్, దర్బార్, అన్నాత్తయ్య చిత్రాల్లో నటించారు. ఇక ధనుష్తో యారడీని, మోహినిలో నటించిన నయన్, ధనుష్ తీసిన నానుం రౌడీదాన్లోనూ హీరోయిన్గా నటించింది. మరి మామ గుడ్, అల్లుడు బ్యాడ్ అంటున్న నయన్ జనవరి 8వ తేదీన కోర్టులో ఏం సమాధానం చెబుతుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం కథానాయకుడు. ఎన్టీఆర్ నటవారసుడైన బాలకృష్ణ తండ్రి టైటిల్తో రూపొందిన సినిమాలో నటించడం అదే మొదటిసారి. ఈ చిత్రానికి కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. బాలయ్య సరసన విజయశాంత్ తొలిసారి నాయికగా నటించారు. కథానాయకుడు 1984 డిసెంబర్ 14న విడుదలై విజయఢంకా మోగించింది. చక్రవర్తి స్వరకల్పనలో వేటూరి పాటలు పలికించిన ఈ చిత్రం పలు కేంద్రాల్లో శత దినోత్సవం చూసింది. రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం విడుదలైన సమయంలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున బాలకృష్ణ పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అన్నీ విజయం సాధించడం విశేషం. ఈ చిత్రాన్ని తరువాత హిందీలో మురళీమోహన్ రావు దర్శకత్వంలోనే దిల్వాలాగా నిర్మించారు రామానాయుడు. మరో విశేషమేమంటే కథానాయకుడు విడుదలైన రోజునే రామానాయుడు పెద్ద కొడుకు సురేష్ బాబుకు తొలి సంతానంగా రానా జన్మించాడు. అలా సురేష్ సంస్థలో కథానాయకుడు మరపురాని చిత్రంగా నిలిచింది. తన తాత డి రామానాయుడు బాలకృష్ణ హీరోగా నిర్మించిన కథానాయకుడు విడుదల రోజునే రానా జన్మించాడు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. అందువల్ల రామానాయుడు తన పెద్ద మనవడు రానాను అదృష్టజాతకుడని చెప్పేవారు. 1984 డిసెంబర్ 14న జన్మించిన రానా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. మొదట్నుంచి సినిమా వాతావరణంలో పెరగడం వల్ల రానాకు కూడా మూవీ వాసనలు భలేగా సోకాయి. మొదట్లో సినిమా టెక్నాలజీకి సంబంధించిన అంశాలతో సాగిన రానా ఆపై బొమ్మలాట అనే సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. తరువాత శేఖర్ కమ్ముల రూపొందించిన లీడర్తో హీరోగా పరిచయం అయ్యారు. అంతకుముందు రానా ఎన్ని చిత్రాల్లో నటించినా రాజమౌళి బాహుబలి సిరీస్తో నటునిగా మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత తనదైన అభినయంతో విలక్షణమైన పాత్రల్లో అలరించారు. ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా మంచి విజయం చూశారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు రానా. ప్రస్తుతం ప్రైమ్లో రానా నిర్వహిస్తున్న షో యూత్ను ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో రానా ఏ తీరును అలరిస్తారో చూడాలి. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఆది పినిశెట్టి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించారు. హీరోగానూ అలరించారు, విలన్గానూ మెప్పించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రఖ్యాత దర్శకుడు రవిరాజా పినిశెట్టి చిన్న కొడుకు ఆది పినిశెట్టి. రవిరాజా గురువైన దాసరి నారాయణరావు నిర్మించిన ఒక చిత్రం సినిమాతోనే ఆది నటునుగా పరిచయం కావడం విశేషం. తెలుగులో సరైనోడ్లో విలన్గా, రంగస్థలంలో క్యారెక్టర్ యాక్టర్గా ఆది పినిశెట్టి తనదైన అభినయంతో మురిపించారు. నటి నిక్కీ గల్రాణితో 2 ఏళ్ల క్రితం ఆది వివాహం జరిగింది. తన దరికి చేరిన పాత్రల్లో అలరించాలని ఆది తప్పిస్తున్నారు. డిసెంబర్ 14న ఆది పినిశెట్టి 42 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ బర్త్డే తరువాత నటునిగా ఆది పినిశెట్టి ఏ తీరున మురిపిస్తారో చూడాలి.